హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. ఇవాళ వచ్చేసి టేస్టీ రెసిపీ అండి, బెంగాలీ రసగుల్లా చేశాను. అది కూడా అనుకోకుండా పాలు విరిగిపోతే చేశానన్నమాట. చాలా జ్యూసీగా టేస్టీగా చాలా బాగా అయితే మనకి రసగుల్లాలు రెడీ చేసుకోవచ్చు. నా ఫేవరెట్ డిష్ అనమాట ఇది వచ్చేసి. అయితే నేను రోజులాగే మామూలుగా పాలు బయట పెట్టేశానండి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. ఎండలు బాగా కొట్టడం వల్ల పాలు అనేది ఎంబడే విరిగిపోయాయి అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే విరిగిపోయాయి. అయితే వేస్ట్గా చేయడం ఎందుకు అనేసి వీటితో నేను రసగుల్లా చేద్దామనేసి తీసుకున్నాను అనమాట. అయితే మీకు కూడా షేర్ చేద్దామనేసి షేర్ చేస్తున్నాను. ముందుగా ఇలా ఒక గిన్నెను పెట్టుకొని దాని మీద చిల్లులు ఉన్న ఇంకొక గిన్నెను పెట్టి దానిపైన మనము ఇలా ఈ పన్నీర్ని మొత్తం కూడా ఒక తెల్లటి క్లాత్లోకి వేసుకోవాలండి. కలర్ క్లాత్ అయితే మనకు పన్నీర్కి కలర్ అంటుకుంటుంది కదా. ఇలా వైట్ క్లాత్ని తీసుకొని పన్నీర్ అంతా కూడా అందులోకి వేసుకొని ఒకసారి ఫ్రెష్గా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే విరిగిపోయిన పాలు కొంచెం స్మెల్ వస్తాయి కదా. ఇలా ఫ్రెష్గా ఒకసారి కడిగేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత మనము ఆ పన్నీర్ని మొత్తాన్ని కూడా చక్కగా మన చేతితో ఎంత బలం అయితే ఉంటుందో అంత బలం ఉపయోగించి అందులో ఉన్న వాటర్ని మొత్తం కూడా తీసేయాలన్నమాట. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము గట్టిగా పిండేసినట్లయితే అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే పెట్టి వదిలేయండి. ఇంకేమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది కూడా మనకు కిందికి వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకు పన్నీర్ అనేది ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు అలాగే ఉంచుకున్న తర్వాత నేను ఇక్కడ తీసేసాను. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి తీసానమాట. తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ పన్నీర్ని మొత్తాన్ని కూడా ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కూడా పన్నీర్ అంతా గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత మనము చక్కగా దీన్ని ఇలా పొడి పొడిగా మొత్తం అంతా విడగొట్టుకొని తర్వాత మన అరచేతితో చక్కగా ప్రెస్ చేస్తూ మనము చపాతీ పిండిని ఎలాగైతే మనం పిసుకుంటామో అలా పిసకాలన్నమాట. ఇలా అరచేతితో ప్రెస్ చేయడం వల్ల పన్నీర్ అనేది అక్కడక్కడగా ఉండలుగా ముద్దలుగా లేకుండా మనకు సాఫ్ట్గా పిండి ముద్దలా రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా చక్కగా ప్రెస్ చేస్తూ మనము ఈ పన్నీర్ని మొత్తాన్ని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలాగే ప్రెస్ చేస్తూ చక్కగా ఈ పన్నీర్ని మనము పిండి ముద్దలా తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చేసి చూపిస్తున్నాను. ఇలా చక్కగా మనం ప్రెస్ చేయడం వల్ల మనకు రసగుల్లా అనేది క్రాక్స్ లేకుండా మనకు నీట్గా వస్తాయన్నమాట. ఇలా మనం చక్కగా పిండి ముద్దలా తడిపిన తర్వాత మనము అందులో నుంచి చిన్నగా కొంచెం పిండిని తీసుకొని చక్కగా బాల్స్ లెక్క చుట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా మనము 2 చేతుల మధ్యలో చక్కగా ఇలా బాల్స్ని చుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మరీ పెద్దగా చుట్టుకోకండి, చిన్నగానే చుట్టుకోండి. మరీ పెద్దగా చుట్టుకుంటే మనకు పాకం పీల్చేటప్పుడు అవి ఇంకా పెద్దగా బాల్స్లా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా మీడియం సైజులో చుట్టేసుకోవాలి. ఇలా నేను అన్నింటినీ చుట్టి రెడీగా చేసి తీసుకున్నాను. మీరు కూడా అలాగే చుట్టేసుకోండి. చూడండి, ఇలా అన్నింటినీ చుట్టుకున్నాను. మనకు విరిగిన పాలతో అయినా 8 రసగుల్లలు అయితే వచ్చేసాయన్నమాట. ఇలా వీటిని మనము ఇప్పుడు పాకంలో రెడీ చేసుకుందాం అన్నమాట. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పంచదార తీసుకున్నానండి. 1 కప్పు పంచదారకి 2 కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి. మనకు పంచదార సిరప్ అనేది కొంచెము పల్చగానే ఉండాలి. గులాబ్ జామున్కి ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలన్నమాట. యాలకుల పొడిని కానీ లేదా యాలకులని కానీ ఇలా చితగొట్టుకొని వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత షుగర్ మొత్తం అంతా కూడా కరిగేంత వరకు కలుపుతూ చక్కగా మనం ఈ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. చూడండి, మీకు కనిపిస్తుందా, ఇక్కడ నాకు షుగర్ అనేది మొత్తం కరిగిపోయింది. ఇలా చక్కగా కరిగిపోవాలన్నమాట. కరిగిన తర్వాత మనము బాగా మరగనివ్వాలి. ఎలా అంటే మనకు నీళ్ళైతే ఎలా తెరలగా అవుతాయో అలా మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు చక్కగా మరుగుతున్నాయి కదా. ఇలా మరిగేటప్పుడు మనము ఇందాక మనం చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ ఉన్నాయి కదండి, ఆ బాల్స్ని ఒక్కొక్కటిగా అందులోకి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా మెల్లగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలాగే ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పడం మర్చిపోయానండి. మనం ఇక్కడ రసగుల్లాలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రసగుల్లాలు మనం అందులో వేసిన తర్వాత ఒకదానికొకటి ఆనేటట్టుగా కాకుండా ఫ్రీగా కదిలేటట్టుగా మనము చూసుకొని తీసుకోవాలన్నమాట. ఇలా వేసిన వాటిని ఒక 20 to 30 మినిట్స్ మనం చక్కగా ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి ఇంకో సైడ్కి మలుపుకొని మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించడం వల్ల మనకు పన్నీర్ బాల్స్ అనేది
చక్కెర సిరప్ని చక్కగా పీల్చేస్తాయి అన్నమాట. చూడండి మనకు డబల్ క్వాంటిటీలో బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. అంటే మనకి ఇక్కడ రసగుల్లా అనేది రెడీ అయిపోయిందనమాట. ఇలా చక్కగా రెడీ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. చూడండి ఇక్కడ నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను. మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ వేరే ఒక సర్వింగ్ బౌల్లోకి అందులోకి వేసేసుకుంటున్నాను. పాకంతో సహా అందులోకి వేసుకుంటున్నాను. చూడండి మనకి ఎంతో టేస్టీ అయిన బెంగాలీ రసగుల్లా అయితే రెడీ అయిపోయిందండి. చాలా చక్కగా మనకు రెడీ అయిపోయిందనమాట. ఒక చుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో కదా. జ్యూసీగా చాలా స్పాంజీగా ఉంటాయన్నమాట. మనకు ఈ రసగుల్లలో పాకం పట్టిందా లేదా తెలియాలి అంటే మనం ఇలా రసగుల్లని నొక్కి చూసినప్పుడు అందులో నుంచి మనకు షుగర్ సిరప్ అనేది బయటకు వస్తుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో వస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్.